ఓం శ్రీ గణేశాయ నమః. శ్రీ సరస్వత్యై నమః. శ్రీపాదవల్లభ నృసింహ సరస్వతి శ్రీ గురు దత్తాత్రేయాయ నమః. సోషల్ పోస్ట్ డివోషనల్ టీవీ ఛానల్ ప్రేక్షకులకు నమస్కారం. 2024 ఫిబ్రవరి 1వ తారీఖు నుంచి 15వ తారీఖు వరకు పక్షఫలములను గోచార రీత్యా ద్వాదశ రాశుల యొక్క శుభ అశుభ ఫలితాలను మనం తెలుసుకుందాం. ఈ 12 రాశుల వారికి ఏ విధంగా ఉన్నది, ఏ విధంగా రెమెడీ చేసుకుంటే అద్భుతమైనటువంటి ఫలితాలు వస్తాయో ముందుగా మనం తెలుసుకుందాం. ఈ మిథున రాశి వారికి మిశ్రమ ఫలితాలు సూచిస్తున్నాయి. కొంత లాభదాయకంగా ఉంటుంది ఈ మిథున రాశి వారికి. ప్రభుత్వ ఉద్యోగాలలో ఉన్నవారికి చాలా కాలం నుంచి ప్రమోషన్ కోసం ప్రయత్నం చేస్తున్న వారికి తప్పకుండా ప్రమోషన్ రావడం జరుగుతుంది. వారు అనుకున్న ప్రాంతాలకు బదిలీ అయ్యేటువంటి సూచనలు కూడా కనిపిస్తున్నాయి. అయినప్పటికీ అధికారుల వల్ల పని ఒత్తిడి ఎక్కువగా ఉంటుంది. వీరి శరీరం అలసిపోతూ ఉంటుంది ఎక్కువగా. ఆర్థిక పరంగా కొంత నష్టపోయేటువంటి సూచనలు కూడా కనిపిస్తున్నాయి ఈ మిథున రాశి వారికి ఈ నెలలో. ఆత్మస్థైర్యంతో ముందుకు సాగండి, విజయాన్ని సాధిస్తారు. వ్యాపారస్తులకు పెట్టుబడులు పెట్టినా అంతగా లాభాలు రాకపోయినా నష్టం మటుకు కలగదు. కొన్ని అనుకోని సంఘటనలు మీకు ఎదురవుతాయి. ఏమీ భయపడవద్దు, మనోధైర్యంతో ఎదుర్కోండి. సమస్యలను ఛేదించుకొని ముందుకు వెళతారు, విజయాన్ని పొందుతారు. ప్రేమ వివాహాలు చేసుకోవాలి అనుకునే వారికి ఇది మంచి సమయం. అలాగే ప్రేమికులకు ఈ సమయం అనుకూలంగా ఉంటుంది. తల్లిదండ్రులు తప్పకుండా ఒప్పుకోవడం కూడా జరుగుతుంది. ఉద్యోగ ప్రయత్నాలు చేస్తున్న వారికి కష్టపడి ప్రయత్నం చేసిన అనుకున్న విధంగా ఉద్యోగం లభిస్తుంది. పై చదువుల కోసం విదేశాలకు వెళ్ళాలి అనుకునే వారి యొక్క కోరిక తప్పకుండా నెరవేరుతుంది. వైద్య రంగం వారికి చాలా బాగుంటుంది. వారు అనుకున్నటువంటి రంగంలో అభివృద్ధిలోకి రావడం జరుగుతుంది. అనుకున్న రంగంలో అభివృద్ధికి రావడం జరుగుతుంది. బంగారు వ్యాపారం చేసే వాళ్ళకి చాలా బాగుంటుంది ఈ మిథున రాశి వారికి. గృహాలు కొనుగోలు చేస్తారు. వాహనాలు కూడా కొనుగోలు చేసేటువంటి సూచనలు కనిపిస్తున్నాయి. స్త్రీలు కాస్మాటిక్ వస్తువులను అలంకరణ కోసం కొనుగోలు చేసేటువంటి సూచనలు కనిపిస్తున్నాయి. మీ చిన్ననాటి స్నేహితులు కూడా మిమ్మల్ని కలుసుకోవడం జరుగుతుంది. వారితో కలిసి ఆనందంగా ఉండడం కూడా జరుగుతుంది. అలాగే స్త్రీల వలన కొంత నష్టపోయేటువంటి సూచనలు కూడా కనిపిస్తున్నాయి. ప్రేమికులకి చాలా జాగ్రత్తగా వ్యవహరించుకోండి. స్త్రీలు ఆచితూచి మాట్లాడండి, లేకుంటే ఇతరులతోటి వివాదాలు వచ్చేటువంటి సూచనలు కూడా కనిపిస్తున్నాయి. కుటుంబంలో కూడా కొన్ని కఠినమైనటువంటి మాటలను వింటారు. కానీ ఓపిక సహనంతో ముందుకు సాగండి, మీకు అన్ని విధాలా విజయం కలుగుతుంది. ఈ మిథున రాశి వారు అధికమైనటువంటి ఫలితాలు పొందడం కోసం విఘ్నేశ్వరుణ్ణి గరికతో పూజించండి. ఉండ్రాళ్ళు నైవేద్యంగా సమర్పించి భక్తులకి పంచిపెట్టండి. అలాగే ఓం గం గణపతయే నమః అనేటువంటి మంత్రాన్ని 108 సార్లు పఠించండి. తప్పకుండా మీ విఘ్నాలన్నీ తొలగిపోతాయి, విజయాన్ని సాధిస్తారు. కుటుంబంలో అందరూ ఆప్యాయతగా అనురాగంగా ఉండేటువంటి సూచనలు కనిపిస్తున్నాయి. సర్వే జనా సుఖినో భవంతు.